క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ తరంలో క్రీస్తు సంఘాన్ని సంస్కరించడానికి దేవుని చేత పంపబడిన ప్రవక్తగా, ఈ తరం పౌలుగా, ఈ తరం ఏలియాగా చెప్పుకుంటున్న అద్దంకి రంజిత్ ఓఫీర్ నన్ను ముఖాముఖి ఎదుర్కొని తన నీతిని పరిశుద్ధతను నిరూపించుకోలేక అన్యాయంగా నా పైన కేసు పెట్టడం జరిగింది. బహిరంగ చర్చకు రమ్మని సవాల్ చేసిన అద్దంకి రంజిత్ ఓఫీర్ బహిరంగ చర్చ జరిగితే ఎక్కడ తన చీకటి బ్రతుకు బయటపడుతుందోనని భయంతో అన్యాయంగా నా పైన కేసు పెట్టడం జరిగింది. రంజిత్ ఓఫీర్ ప్రతినిధి పాస్టర్ అరుణ్ కుమార్ గారు కూడా నాకు ఫోన్ చేసి బహిరంగ చర్చికి రమ్మని చెప్పడం జరిగింది. అదే విధముగా నేను ఆ బహిరంగ చర్చికి నేను సిద్ధమే అని తెలియజేస్తూ అరుణ్ కుమార్తో ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఆ ఫోన్ సంభాషణను నేను కోర్టులో సబ్మిట్ చేయటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధముగా ఈ బహిరంగ చర్చకు నేను సిద్ధమే అని చెప్పి ఒక అగ్రిమెంట్ లెటర్ను నేను రంజిత్ ఓఫీర్కి 2 రిజిస్టర్ లెటర్లు పంపించడం జరిగింది. ఒకటి ఆయన ఇంటికి, అదే విధముగా మరొక రిజిస్టర్ లెటర్ తన ఆఫీసుకి పంపించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 15 రోజులలో తన ప్రతిస్పందనను తెలియజేయమని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి 3 నెలలు అయ్యింది, ఇంతవరకు తన ప్రతిస్పందనను తెలియజేయలేదు. ఈ యొక్క రిజిస్టర్ లెటర్స్ కి సంబంధించి, అగ్రిమెంట్ లెటర్ కి సంబంధించి అక్నాలజ్మెంట్ కార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి. వారు సైన్ చేసి ఆ లెటర్ ను స్వీకరించినట్లు ఈ అక్నాలజ్మెంట్ కార్డులు 2 నా దగ్గర ఉండటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్రిమెంట్ లెటర్ పంపినా, నేను సంసిద్ధతను వ్యక్తం చేసిన, బహిరంగ చర్చ పెట్టకుండా అన్యాయంగా నా పైన కేసు పెట్టడం జరిగింది. నిజముగా రంజిత్ ఓఫీర్ నీతిమంతుడైతే, నిజముగా రంజిత్ ఓఫీర్ ప్రవక్త అయితే, నిజముగా రంజిత్ ఓఫీర్ ఏ తప్పు చేయకపోయినట్లయితే నా మీద అన్యాయంగా కేసు పెట్టడు. తన నీతిని పరిశుద్ధతను బహిరంగ చర్చ పెట్టి నిరూపించుకునేవాడు. ఆయన తప్పు చేశాడు కాబట్టి బహిరంగ చర్చ పెట్టకుండా అన్యాయంగా నా పైన కేసు పెట్టడం జరిగింది. అన్యాయంగా నా మీద కేసు పెట్టాడు అని నేను ఎందుకు అంటున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మీద పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉంది. కోర్టు వారి అనుమతితో ఈ ఎఫ్ఐఆర్ కాపీని నేను తీసుకోవడం జరిగింది. ఈ కంప్లైంట్ లో వారు నా మీద చేసిన ఫిర్యాదును మీరు స్క్రీన్ మీద చూడండి, నేను చదువుతున్నాను. దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది ఎంత అన్యాయంగా, అక్రమంగా నా పైన ఈ రంజిత్ ఓఫీర్ కేసు పెట్టాడో మీకే తెలుస్తుంది. అవర్ లింగాల సునీల్ బాబు, సన్ ఆఫ్ సంగీతరావు, కేర్ ఆఫ్ మైటీ యూత్ మినిస్ట్రీస్, జమేదార్పేట, బాపట్ల, గుంటూరు డిస్ట్రిక్ట్, was working under us as a pastor. The said Lingala Sunil Babu was born with 1 kidney and we helped him financially and morally and helped him for kidney transplantation. After our service was spread into other countries, Lingala Sunil Babu demanded crores of money to start his own business, leaving his services as pastor. As we refused to his demands, he developed grudge against our pastor and our organization and started malicious campaigning against us to take revenge. Therefore, we request you to take immediate action against the said Lingala Sunil Babu, son of Sangeet Rao, care of Mighty Ministry, Jamedarpeta, Bapatla, Guntur district. Yours faithfully, Runjala Noble, Organizing Secretary. చూశారు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్గనైజింగ్ సెక్రటరీ నోబుల్ గారు మరి మా బాపట్ల వచ్చి నా మీద ఈ యొక్క అన్యాయమైన కేసు పెట్టడం జరిగింది. ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ లెటర్ ప్యాడ్ మీద ఈ కంప్లైంట్ చేయడం జరిగింది. 2 ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ నేను మీకు స్పష్టం చేయదలుచుకున్నాను. ప్రియమిత్రులారా, మొట్టమొదటి విషయము, వి హెల్ప్డ్ హిమ్ ఫైనాన్షియల్లీ అండ్ మోరల్లీ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నారండి. నేను ఇంతకు మునిపే చాలా స్పష్టంగా చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు 1 రూపాయి కూడా రంజిత్ ఓఫీర్ నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి సహాయం చేయలేదు. నేను ఎప్పుడు కూడా ఆయనను 1 రూపాయి కూడా అడగలేదు. నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేయటం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు ఈ ఆపరేషన్ ఉచితంగా చేయడం జరిగింది. ఆపరేషన్ తర్వాత కూడా
దాదాపు 1,00,000 రూపాయల విలువ కలిగిన మెడిసిన్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే నాకు ఉచితముగా పంపిణీ చేయడం జరిగింది. వాస్తవాలు ఇలా ఉండగా అద్దంకి రంజిత్ ఓఫీర్ నాకేదో ఆర్థిక సహాయం చేసినట్లు, నా ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్కి ఆర్థిక సహాయం చేసినట్లు ప్రచారం చేస్తున్నాడు. అదేవిధంగా ఒక తప్పుడు కేసు ఈ విధముగా ఆయన నా మీద పెట్టడం జరిగింది. వాస్తవాలు మీరే గ్రహించండి ప్రియమైన అగాపే సేవకులారా, ప్రతినిధులారా, విశ్వాసులారా. నాకెక్కడ సహాయం చేశాడు? క్యాష్ రూపంలో ఇచ్చాడా? చెక్కు రూపంలో ఇచ్చాడా? స్నేహశీల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇచ్చాడా? రేపు రంజిత్ ఓఫీర్ కోర్టుకు వచ్చి అవన్నీ రుజువు చేయాలండి. నా దగ్గర ఆరోగ్యశ్రీ లెటర్, డాక్టర్స్ లెటర్, అదేవిధంగా మెడికేషన్ సంబంధించిన లెటర్స్, అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి. నాకు ఆయన ₹1 కూడా సహాయం చేయలేదని నేను రేపు కోర్టులో రుజువు చేయబోతున్నాను. ఇలా ఉండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, రంజిత్ ఓఫీర్ అబద్ధ ప్రచారం నా మీద చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా రెండో విషయం మీరు గమనించండి. నా మీద చేసిన కంప్లైంట్ లో హీ డిమాండెడ్ క్రోర్స్ ఆఫ్ మనీ. నేను కొన్ని కోట్ల రూపాయలు ఆయనను అడిగానంట. ఎందుకంటే నేను ఇంకా పాస్టర్గా పనిచేయను, దేవుని సేవ చేయను, నేను ఓన్గా బిజినెస్ చేసుకుంటాను, నాకు కొన్ని కోట్ల రూపాయలు ఇవ్వండి అని ఆయనను అడిగితే ఆయన నా డిమాండ్లు ఒప్పుకోకపోవటం వలన నేను అతని మీద పగబట్టి ద్వేషంతో అతని మీద, అతని యొక్క సంఘం మీద దుష్ప్రచారం చేస్తున్నానని ఏ విధముగా అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టాడండి. ఎన్ని కోట్లు నేను అడిగానండి ఓఫీర్ని? 5 కోట్లు అడిగానా లేక 10 కోట్లు అడిగానా? ఇక్కడ లేదండి, కొన్ని కోట్ల రూపాయలు అడిగానంట. ఎంత దారుణమైన విషయం అండి. అక్కడున్న సహోదరులకు తెలుసు, రంజిత్ ఓఫీర్ భార్య యాని నీరజాకు తెలుసు నేను ఎన్ని కోట్లు ఆయన అడిగానో, ఆయన నాకు ఎన్ని కోట్లు ఇచ్చాడు. ఇంతకీ రంజిత్ ఓఫీర్ దగ్గర ఇంతకీ ఎన్ని కోట్లు ఉన్నాయి? మన ఈ మధ్య ఒక మీటింగ్ పెట్టి, ఓఫీర్ గారు నాకు 5 కోట్ల అప్పు ఉంది, ఈ 5 కోట్ల అప్పు మీరే తీర్చాలి, ప్రతి విశ్వాసి 5,000 రూపాయలు నాకు సహాయం చేయాలని ఒక తీర్మానం చేశారండి మీటింగ్లో. ఈనాడు ఫేస్బుక్ లో కూడా మినిస్ట్రీ అప్పు ఎక్కువైపోయింది, 5 కోట్లు అయిపోయింది, భారం అయిపోయింది, దీన్ని అగాపే సేవకులు విశ్వాసులే తీర్చాలి అని ఇలాగున ఫేస్బుక్ లో కూడా వారి అప్పు గురించి ప్రచారం చేసుకుంటున్నారండి. ఇలా ఒకవైపు అప్పు ఉందని చెబుతున్నాడు, మరొక వైపు నేనంట కొన్ని కోట్ల రూపాయలు డిమాండ్ చేశానంట. ఎంత దారుణమైన విషయం అండి. ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవాలు ఏమిటో ఆలోచన చేయండి. నేను ఏది మాట్లాడినా దానికి ఆధారం ఉంటుంది. బేస్ లేకుండా నేను ఏది మాట్లాడనని ఈ సందర్భంగా మీకు స్పష్టీకరిస్తూ ఉన్నాను. ఇంతకీ రంజిత్ ఓఫీర్ 5 కోట్ల అప్పు ఎందుకు చేశాడండి? ఎవరి కోసం ఈ అప్పు చేశాడు? ఎందుకు విశ్వాసుల మీద భారం మోపుతున్నాడు? అపోస్తలుడైన పౌలు ఎక్కడైనా అప్పు చేశాడా? పౌలు గారు అప్పు చేసి విశ్వాసులే అప్పు తీర్చాలని వారి మీద భారం ఏమైనా మోపాడా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మీకు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 33వ వచనం నుంచి 35వ వచనం వరకు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు అంటున్నాడు పౌలు భక్తుడు. కానీ నాడు ఓఫీరు అప్పు చేసి, ఈ అప్పు తీర్చడానికి మీరు బంగారం తాకట్టు పెట్టినా పర్లేదు, మీ పొలాలు అమ్మినా పర్లేదు, మీ తలకాయలు తాకట్టు పెట్టినా పర్లేదని పౌలు చెప్పిన వాక్యానికి వ్యతిరేకంగా అప్పులు చేసి విశ్వాసుల్ని అప్పులు తీర్చమని వారిని తీవ్రమైన ఒత్తిడి చేస్తూ ఉన్నాడు. అదే విధముగా పౌలు భక్తుడు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ లేఖనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను అంటున్నాడండి. చూశాడా ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు చూపిన మాదిరి ఎంత ప్రాముఖ్యమైన మాదిరో మీరు గమనించండి. ఆయన అవసరాల కోసము, ఆయనతో ఉన్న వారి అవసరముల నిమిత్తము పౌలు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేశాడు. ఎందుకు కష్టపడి పని చేశాడంటే, మీకు మాదిరిగా ఉండటానికే నేను ఇలాగు చేశానని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ తరం పౌలు అని చెప్పుకుంటున్న రంజిత్ ఓఫీర్ తన కోసం అప్పు చేస్తున్నాడు, తనతో ఉన్న వారి చేత అప్పులు చేపిస్తున్నాడు. తుదకు టోటల్ గా అగాపేనే అప్పులమయం చేసి 30 సంవత్సరాల నుంచి అప్పులు చేస్తూనే ఉన్నాడు. ఆ అప్పు తీరటం లేదు. విశ్వాసులు చితికిపోతున్నారు. విశ్వాసులకి ఆర్థిక
ఆశీర్వాదం లేకుండా పోతుంది. ఘోరమైన శాపములో ఈనాడు అగాపే సంఘాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఆ తరం పౌలు, ఎక్కడ ఈ తరం పౌలు? పౌలు చూపిన మాదిరి ఏమిటి, ఈనాడు రంజిత్ ఓఫీర్ చూపిస్తున్న మాదిరి ఏమిటో ఆలోచన చేయండి. ఇప్పటికైనా వాక్యాన్ని మీరు దృష్టించి వాక్యం ఏం చెబుతుందో ఆలోచన చేయండి. రంజిత్ ఓఫీర్కి మీరు అప్పులు చేసి డబ్బులు ఇవ్వడం ద్వారా దేవుని శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారని మీరు ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రంజిత్ ఓఫీర్ తాను ఒక జ్ఞానినని, ప్రవక్తనని విర్రవీగుచూ ఉన్నాడు. ఇలాగూ కేసులు పెట్టడం నాకు చేతకాక కాదండి. ఇలాగూ కేసులు పెట్టే పని అయితే ఎప్పుడో నిర్భయ చట్టం కింద ఓఫీర్ మీద కేసు పెట్టేవాడిని, ఈ పాటికి రంజిత్ ఓఫీర్ జైల్లో కూర్చొని ఉండేవాడండి. కానీ ఈ లోకంలో దేవుని సేవకులుగా మనము చేయవలసిన పని ఆయనకు సాక్షులుగా జీవించాలి, దేవుని నామాన్ని మహిమపరచాలండి. అపోస్తలుడైన పౌలు ఎవరి మీద కేసు పెట్టలేదండి. మరి ఈ తరం పౌలు అని చెప్పుకున్న ఓఫీర్ తనని ప్రశ్నించిన వారి మీద, తన బండారం బయట పెట్టిన వారి మీద, తన పద్ధతి మార్చుకో, తన బోధనలు మార్చుకో అని చెప్పిన వారి మీద ద్వేషంతో ఇలాంటి తప్పుడు కేసులు, అన్యాయమైన కేసులు పెడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆలోచన చేయండి. ఎప్పటికైనా మీకు జ్ఞానోదయము కలుగుతుందని నేను ఆశపడుతున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈనాటికి రంజిత్ ఓఫీర్ తన నీతిని, పరిశుద్ధతను నిరూపించుకోలేకపోయాడు. కాబట్టి ఈ సందర్భంగా 50 మంది క్రైస్తవ సమాజానికి నేను తెలియజేసే సంగతి ఏమిటంటే, ఈ ఓఫీర్ ఒక అబద్ధ ప్రవక్త, నేటి క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయడానికి వచ్చిన క్రీస్తు విరోధి ప్రతినిధి. కాబట్టి ఈ రంజిత్ ఓఫీర్ని ఎక్కడా బహిరంగ సభలకు మీరు పిలవద్దు. ఎవరు కూడా ఇతనికి కానుకల రూపంలో ఆర్థిక సహాయం చేయొద్దు. అలాగ ఎవరైనా సహాయం చేసినట్లయితే దేవుని శాపానికి గురవుతారని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రంజిత్ ఓఫీర్ మరియు అతని శిష్యులు వారి మనోనేత్రాలు మూసుకుపోయి ఆత్మీయ గుడ్డివారుగా, ఓఫీరు కుక్క అంటే కుక్క అంటున్నారు శిష్యులు, ఓఫీరు పందంటే పందంటున్నారు. కానీ వాస్తవాలు పరిశీలించడం లేదు, అతని యొక్క జీవితమును పరీక్షించడం లేదు, గుడ్డిగా అతను వెంబడిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా చూస్తున్నాను, కేసులు పెట్టడం నాకు చేతగాక కాదు. నా దగ్గర ఉన్న సాక్ష్యాధారములతో అనేకమైన కేసులు పెట్టచ్చు. నన్నేం చేస్తారులే అనుకుంటున్నాడు. శిష్యులు కూడా అలాగే అతను వెంబడిస్తూ ఉన్నారు. అందుకే మీ అందరికీ జ్ఞానోదయం కలగాలని నేను ఓఫీర్తో పాటు 34 మంది శిష్యులపై నేను డీజీపీ గారికి, సిఐడి క్రైమ్ బ్రాంచ్ వారికి, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు నేను రిటర్న్గా ఫిర్యాదు చేయడం జరిగింది. అదే విధముగా కోర్టులో నేను కేసు దాఖలు చేయడం జరిగింది. కోర్టు నుంచి ఆర్డర్ కూడా రావడం జరిగింది. 34 మంది శిష్యులు మరియు రంజిత్ ఓఫీర్ పై ఐపీసీ సెక్షన్ 120B, 506, 298 మొదలగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి సెప్టెంబర్ 4వ తారీఖు లోపు కేసు యొక్క వివరాలతో కోర్టులో హాజరు కమ్మని కోర్టు ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం పోలీసు వారు ఈ యొక్క కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అతి త్వరలోనే రంజిత్ ఓఫీర్ మరియు ఈ 34 మంది శిష్యులు కోర్టుకు హాజరయ్యి తమ నీతిని నిరూపించుకుంటారు. రండి, మనం కోర్టులోనే తేల్చుకుందాం, న్యాయం ఏంటో అన్యాయం ఏంటో, నేను చేసిన అన్యాయం ఏంటో మరి కోర్టులోనే మనం రుజువు చేసుకుందాం. రండి. రంజిత్ ఓఫీర్ నా పైన 2 మెసేజ్లు యూట్యూబ్లో పెట్టాడండి. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. ఫిట్టింగ్ రిప్లై టు సునీల్ కుక్క అని ఒక మెసేజ్ పెట్టాడు. అదే విధముగా కుక్క సునీల్కు రంజిత్ ఓఫీర్ చెప్పు దెబ్బ అని మరొక మెసేజ్ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఆ యొక్క మెసేజ్లో ఆయన నన్ను ఏ విధముగా తీవ్రమైన పదజాలంతో దూషించాడు. కుక్క అన్నాడు, పందన్నాడు, బేవకూఫ్ అన్నాడు, నన్ను సైతాన్ అన్నాడు, నాలో దురాత్మ దూరిందన్నాడు. ఇలా రకరకాలుగా నన్ను మానసికంగా హింసిస్తూ మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో నన్ను దూషించడం జరిగింది. అదేవిధంగా మరొక మెసేజ్లో వాడు ఎక్కడ కనబడితే అక్కడ కొట్టండి, మందగా కొట్టండి, దొమ్మిగా కొట్టండి, కేసు కూడా ఉండదు, ఇది నా శిష్యులకు ఆజ్ఞ, ఈ యొక్క మెసేజ్ని మీరందరూ అందరికి పంపించండి అని ఆయన ఆజ్ఞాపించాడు. పాపం పిచ్చి శిష్యులు వాడి వెర్రి మాటలు నమ్మి ఫేస్బుక్లో ఆ మెసేజ్ను షేర్ చేశారు. కొంతమంది లైక్ చేశారు, కొంతమంది కామెంట్స్ చేశారండి.
ఓఫీర్ నా మీద పెట్టిన కేసు సైబర్ క్రైమ్ అండి. అదే సైబర్ క్రైమ్ కింద నేను కూడా కేసు పెట్టొచ్చండి. వారు కూడా నన్ను ఏ విధంగా కామెంట్స్ చేశారో, లైక్స్ చేశారో, షేర్ చేశారో అనేక మంది ఉన్నారండి. కానీ మొదటి విడతగా 34 మందిని నేను షార్ట్ లిస్ట్ చేసి వారికి సంబంధించిన ఎవిడెన్స్లు ఎప్పుడు వాళ్ళు షేర్ చేశారు, ఏ తారీఖున వారు లైక్ చేశారు, కామెంట్స్ చేశారు, ఇవన్నీ కూడా నేను పోలీసు ఉన్నతాధికారులకి అందించడం జరిగింది. కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టు వారు ఆ విషయాలను పరిశీలించి కోర్టు వారు కేసులు నమోదు చేసి రేపు సెప్టెంబర్ 4వ తారీఖు లోపు విచారణ పూర్తి చేసి కోర్టుకి ఆ యొక్క విషయంలో తీసుకుని రమ్మని ఆజ్ఞాపించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున కేసులు పెట్టడం మాకు చేతగా కాదండి. నన్ను ఏం చేస్తారులే అనుకుంటున్నాడండి ఓఫీర్. ఇలాగ అనేక మంది మీద ఓఫీర్ కేసు పెట్టడం జరిగింది. ఓల్డ్ ఎంఐజీ ఇంటూ ఓనర్ మీద కేసు పెట్టాడండి. అదేవిధంగా సలగల జాన్ రాజ్ అన్న మీద కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా అగాపే సెంట్రల్ చర్చిలోనే కొంతమంది వ్యక్తుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఓఫీర్కి కేసులు కొత్త కాదండి. ఇలాగ అన్యాయంగా కేసులు పెడుతూ ఉంటాడు, కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటాడు, అప్పులు చేస్తూ ఉంటాడు, విశ్వాసులనేమో అప్పులు చేసి నా అప్పు తీర్చమంటూ ఉంటాడు. విశ్వాసులు ఇచ్చే డబ్బులన్నీ ఇటు అన్యాయమైన కేసులకు, దుర్మార్గపు పనులకి ఈ ఓఫీర్ ఉపయోగిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను చెబుతున్నాను, ఎవరు కూడా అతనికి కానుకలు పంపించవద్దని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాపట్ల మీటింగ్ లో పాస్టర్ మార్క్ గారిని కొట్టారండి. నిజామాబాద్ అరుణ్ కుమార్ సంఘ యవన బిడ్డలు. ఆ వీడియో నా దగ్గర ఉంది. ఆనాడు స్పష్టంగా ఆ వీడియోలో వారు ఉన్నారండి. అదే మార్క్ గారు ఇప్పుడు కేసు పెడితే ఓఫీర్ మీద అటెంప్ట్ మర్డర్, నాన్ బెయిల్ కేసు అండి. అదేవిధంగా ఆ వీడియోలో ఎంతమంది అయితే ఉన్నారో యవనస్తులు, వారి మీద కూడా కేసు బుక్ అవుతుందండి. చేతగా కాదండి. ఈ లోకంలో దేవుని వాక్యానుసారముగా, దేవునికి ఇష్టలుగా, దేవుని నామాన్ని మహిమపరిచే సాక్షులుగా జీవించాలని బహిరంగ చర్చికి రమ్మని ఆహ్వానిస్తే ఆయన బహిరంగ చర్చి పెట్టి తన నీతిని నిరూపించుకోవాలండి. నిరూపించుకోలేకపోయాడండి. ఒకవేళ నేను నిరూపించకపోతే అప్పుడు నా మీద కేసు పెడితే అది న్యాయంగా ఉండేదండి. కానీ ఎక్కడ బహిరంగ చర్చ జరిగితే తన బండారం బయటపడిద్దో అని ఈ రోజుకి తన భార్య అయిన యాని నీరజాను కూడా బయటికి రానికుండా 6 నెలల కాలమైంది. ఇప్పటికే ఆమె బయటికి పబ్లిక్ గా రావటం లేదండి. ఈనాటికి నా ఫోన్ నెంబరు అదే నెంబర్ అండి. అనేక మంది మాట్లాడుతున్నారు, నేను సమాధానం చెబుతున్నాను. ఈ రోజుకి రంజిత్ ఓఫీర్ ఫోన్ నెంబర్ తీసేశాడు. యాని నీరజ ఫోన్ కూడా ఆ నెంబర్ తీసివేయడం జరిగిందని. నిజంగా వీరిద్దరు యథార్థపరులైతే, నీతిమంతులైతే ఎందుకంత భయం? ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా యాని నీరజ పతివ్రత అయితే ఎందుకు మౌనంగా ఉంటుంది? మీరే ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 సార్లు అబార్షన్ చేయించుకుంది. ఆమె ఎంత పతివ్రతో మీరు ఆలోచన చేయండి. ఆ దినాన నేను ఓఫీర్ని అడిగానండి, ఎందుకు ఇలాగంటే, నేను ఎప్పుడు అబార్షన్ చేయొచ్చాను బాబు, ఆమె పోయి చేయించుకుంది అని అన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున వీరిద్దరూ కూడా ఘోరమైన పాపం చేసి క్రైస్తవ సంఘాల దగ్గర ఆర్థికంగా డబ్బులు దోచుకుంటూ, అగాపే సంఘాల్లో ఆర్థికంగా డబ్బులు దోచుకుంటూ, సుఖానుభవాలు అనుభవిస్తూ, పరిష్టానుసారముగా జీవిస్తూ, ఈ అద్దంకి రంజిత్ ఓఫీర్ మరియు యాని నీరజ ఎక్కడ ఒకరి తప్పులు ఒకరు బయటపడతాయో అని ఒకరినొకరిని బెదిరించుకుంటూ, బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఈనాడు అగాపే సంఘాల మొత్తాటిని మోసం చేస్తున్నారండి. ఎంత దారుణమైన మోసమో మీరు ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈనాటికి ఓఫీర్ గురించి మాట్లాడిన మెసేజ్లు యూట్యూబ్లో వస్తూనే ఉన్నాయండి. మరి నా మీద పెట్టిన మెసేజ్లు, నా మీద కేసు పెట్టిన రాత్రే తీసివేసాడండి. మరి నిజముగా ఆయన పరిశుద్ధుడు, మరి నిజముగా ఆయన నీతిమంతుడైతే, ఆయన మాట్లాడిన మాటలో ఏ తప్పు లేకపోతే ఎందుకు ఆ మెసేజ్లు యూట్యూబ్లో నుంచి తీసివేయడం జరిగింది? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత క్రిమినల్ మైండెడ్ మీరు ఆలోచన చేయండి. ఈ ఓఫీర్ చాలా క్రిమినల్ మైండెడ్ అండి. నేను ముందే చెప్పాను, అతను బహిరంగ చర్చికి వచ్చి నిరూపించుకునే ధైర్యం లేదు. అతను చేయగలిగింది కేసులు పెట్టడం, కొట్టడం, చంపడం అండి. మరి నేను ఈ దినమున 34 మంది శిష్యులపై ఓఫీర్ మీద కేసు పెట్టాను. త్వరలోనే వారికి సమన్లు అందుతాయి. త్వరలోనే పోలీసు వారి నుంచి వారికి కబురు వెళుతుంది. వారందరూ కూడా బాపట్ల కోర్టుకి, బాపట్ల పోలీస్ స్టేషన్కి రండి, తిరగండి. కోర్టుల చుట్టూ తిరిగితే, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగితే ఎంత అవమానకరంగా ఉంటుందో, ఎంత డబ్బులు వేస్ట్ అవుతాయో, ఎంత ఆత్మీయంగా మనం నష్టపోతామో మీరే చూద్దరు. రండి, మీకు కూడా తెలిసి వస్తే గానీ అప్పుడు మీకు అర్థమవుతుంది ఓఫీర్ ఏంటో, ఓఫీర్ జీవితం ఏంటో, అతను ప్రవక్త కాదు మీకు అర్థమవుతుంది. రండి. అందుకే నేను చెప్పాను, ముందు మీ కంట్లో ఉన్న ధూళములు తీసుకోండి,
ఆ తర్వాత ఎదుటివారి కంట్లో ఉన్న నలుసును తీయటం చాలా తేలికవుతుంది. ఈనాడు అగాపేలో ఉన్న శిష్యులు, సేవకులు అనేక మంది ఎదుటివారినే తప్పని స్థితిలో ఉన్నారండి. అనగా ఆత్మీయంగా గుడితనంలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఈ యొక్క విషయములను నేను కోర్టు వారికి, పోలీసుల వారికి అప్పచెప్పాను కాబట్టి ఈ రంజిత్ ఓఫీర్ సంగతి, ఈ 34 మంది సంగతి పోలీసులు చూసుకుంటారు, న్యాయస్థానాలు చూసుకుంటారు. పోలీసు వ్యవస్థ మీద, న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది, వారు న్యాయం చేస్తారని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ విషయాలు మనము న్యాయస్థానాలకు అప్పచెబుదాం. అయితే ఈ యొక్క సమయంలో, రానున్న దినాలలో దేవుని వాక్యమును పరిశీలించాలని నేను ఆశపడుతున్నాను. చాలా మంది నాకు ఫోన్ చేసేవారు ఏమని మాట్లాడుతున్నారంటే, ఓఫీరు పాపం చేస్తే చేసి ఉండొచ్చు, దుర్మార్గుడైతే అయి ఉండొచ్చు, కానీ ఈ తరంలో ఆయనకిలాగా వాక్యం చెబుతుంది ఎవరు చెప్పడం లేదు కదా, వాక్యాన్ని తీసుకుందాం అంటున్నారండి. అనగా వారి అభిప్రాయం ఏంటంటే, రంజిత్ ఓఫీరు 100కి 100 సత్యం చెప్పాడు, అన్ని సంఘాలు అబద్ధాలు చెబుతున్నాయి అనే భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ, ఆ ముసుగును తొలగించాలనే ఉద్దేశంతో రంజిత్ ఓఫీర్ అబద్ధ బోధలను కూడా నేను యూట్యూబ్ ద్వారా ప్రతి నెల నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా యుగాంతం అనే గ్రంథాన్ని నేను తీసుకొని అందులో అతను చేసిన అబద్ధ బోధలను లేఖనాధారములతో ఖండించి సత్యాన్ని నిరూపించాలని ఆశపడుతున్నాను. సంఘము మహాశ్రమల కాలం మధ్యలో ఎత్తబడింది అని ఓఫీర్ చెప్పాడండి. కానీ సంఘము మహాశ్రమల కాలంలో మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో ఎత్తబడదు. ఓఫీరు తనకు తానే వ్యతిరేకంగా, తనకు తానే సెల్ఫ్ కాంట్రడిక్షన్ గా యుగాంతంలో రాసుకున్నాడు చాలా తప్పుడు అభిప్రాయాలు. అవన్నీ నేను పేజీ నెంబర్లో సహా రానున్న దినాల్లో ప్రూవ్ చేయబోతున్నాను. కాబట్టి అమాయకంగా భ్రమలో ఉన్న అగాపే సేవకులు గాని, విశ్వాసులు గాని, రండి మనం పరిశీలన చేద్దాం. యుగాంతం గ్రంథాలు తీసుకోండి, బైబిల్ గ్రంథం తీసుకోండి, దగ్గర పెట్టుకోండి. రానున్న దినాల్లో నేను ఇదే యూట్యూబ్ ద్వారా, వాక్యం ద్వారా కూడా నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తున్నాను, మరొక వైపు రంజిత్ ఓఫీర్ చేస్తున్న అబద్ధ బోధలపై కూడా నేను పోరాటం చేస్తున్నాను. కాబట్టి ఈ సందర్భంగా 50 మంది క్రైస్తవ సమాజానికి తెలియజేస్తుంది ఏమనగా, రంజిత్ ఓఫీర్ విషయమే జాగ్రత్త పడండి. అతడి బోధల మాయలో పడి మోసపోవద్దు. అతడు అబద్ధ క్రీస్తు ప్రతినిధిగా మిమ్మల్ని అందరినీ అబద్ధ క్రీస్తుకు అప్పజెప్పి తద్వారా మిమ్మల్ని నిత్య నాశనానికి తీసుకెళ్తూ పోతున్నాడు. కాబట్టి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓఫీర్ని ఎక్కడికి మీరు మహాసభలకు ఆహ్వానించొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున మరి నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇంత పోరాటం చేస్తున్నప్పుడు నా మీద ఖచ్చితంగా ఓఫీరు దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. నాకు ఏమి జరిగినా రంజిత్ ఓఫీర్దే బాధ్యత అని నేను పోలీసు వారికి కూడా విన్నవించుకుంటూ ఉన్నాను, న్యాయస్థానానికి విన్నవించుకుంటున్నాను. ఈ రకంగా ఒకవైపు న్యాయ పోరాటం, మరొక వైపు వాక్య పోరాటం చేస్తున్నాను. నా కోసం క్రైస్తవ సమాజం అంతా మరి ప్రార్థన చేయండి. ఈ పోరాటంలో దేవుని నామం మహిమపరచబడాలి. అబద్ధ ప్రవక్తలు ఈ యొక్క భూమి మీద నుంచి వెళ్ళిపోవాలి. నేను దేవునికి తప్ప ఎవరికి భయపడను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రంజిత్ ఓఫీర్ లాంటి అబద్ధ ప్రవక్తలకు అసలే భయపడను. కాబట్టి నా కొరకు ప్రార్థన చేయండి. ఈ పోరాటంలో న్యాయం గెలవాలని ప్రార్థన చేయండి. వాక్య పోరాటంలో న్యాయం గెలవాలని, వాక్యమే గెలవాలని ప్రార్థన చేయండి. ఆ రీతిగా రానున్న దినాల్లో మనము ఈ రంజిత్ ఓఫీర్ గ్రంథాల మీద కూడా పరిశీలన చేసి, పరిశోధించి సత్యమేంటో నేను మీకు తెలియజేస్తాను. అంతవరకు దేవుడు మీకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.